బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం వరంగల్లో కరోనా చాప కింద నీరులో విజృంభిస్తుంది. ఎంజీఎం హాస్పిటల్లో ఈ రోజు 6గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం ఎంజీఎం హాస్పిటల్లో 25 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్లో కరోనా చాప కింద నీరులా విజృంభిస్తుంది. ఎంజీఎం ఆసుపత్రిలో ఈ రోజు 6గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం ఎంజీఎం ఆసుపత్రిలో 25 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. అయితే ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ నెల 21 నుంచి దాదాపుగా 170 మందికి పరీక్షలు చేయగా అందులో 25 మందికి పాజిటివ్ గా ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే వరంగల్ ఎంజీఎం కి సంబంధించిన అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం అయితే ఏదైతే వరంగల్ ఎంజీఎం కి సంబంధించిన సూపరింటెండెంట్ కాసేపటికైతే పూర్తి స్థాయిలో నివేదికను కూడా సమర్పించారు. ఈ విషయంలో వరంగల్లో ఏదైతే కరోనా కలకలం రేపుతుంది అనేది మాత్రం ప్రస్తుతం చూడొచ్చు. దీనికి సంబంధించిన విషయంలో కాసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ కూడా వరంగల్ ఎంజీఎం ను సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి బాధితులకు అందుతున్నటువంటి సేవలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై స్థితిగతులపై కూడా ఆరా తీశారు. ఎంజీఎం సూపరింటెండెంట్ తో దాదాపుగా 1 గంట పాటు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దాని సందర్భంలో మనం చూసుకుంటే దాదాపుగా ఈ యొక్క కొద్ది రోజుల్లో అంటే దాదాపుగా 21 రోజు నుంచి 21 తేదీ నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి పరీక్షలో భాగంగా 21 మంది అయితే ప్రస్తుతంకి కోవిడ్ సోకినట్టుగా తేలింది. అందులో భాగంగా 10 మందికి మాత్రం ఇంటి ఐసోలేషన్ లో ఉన్నట్టుగా మాత్రం వైద్యులు చెప్తున్నారు. వారికి సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక కరోనా మహమ్మారి అంచెలంచెలుగా మెల్లమెల్లగా పెరుగుతున్నది కాబట్టి ఇప్పుడు జనాలందరూ అప్రమత్తం కావాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే అదే విధంగా ఎంజీఎం లో ఉన్నటువంటి సౌకర్యాలు, వసతులపై కూడా ఆరా తీసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక కోవిడ్ కలకలం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి 31 డిసెంబర్ అయితేనేమి, రేపు జరుగుతున్నటువంటి కొత్త వేడుకలు కూడా పూర్తి స్థాయిలో అందరూ జాగ్రత్తలు, ప్రికాషన్స్ పాటించాలని మంత్రి సురేఖ కూడా సూచనలు చేశారు. ఇక ప్రధానంగా చూసుకుంటే వరంగల్ ఎంజీఎం లో ఉన్నటువంటి వారు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారిపైన కూడా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి పూర్తి స్థాయిలో వసతులు కల్పించే విధంగా చూస్తుంటానని చెప్పేసి హామీ కూడా మంత్రి కొండా సురేఖ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా కలకలం రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా వరంగల్లో గత 2 రోజుల కింద చూస్తే 6 చిన్న పిల్లలకు కూడా సోకింది. ఈ రోజు మరో 6 మందికి కూడా సోకినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మొత్తంగా 21 మందికి కరోనా సోకినట్టుగా వరంగల్ ఎంజీఎం వైద్యులు అయితే నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి మాత్రం వరంగల్లో కలకలం రేపుతుందని మాత్రం చెప్పుకోవచ్చు మనకు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.